డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. గాజా తర్వాత ఇరాన్లో పరిస్థితి ఇప్పుడు దయనీయంగా రోజు రోజుకి మారిపోతుంది. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల ఫలితంగా ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి కీలకమైనటువంటి సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలన్నీ కూడా క్షిపణుల వర్షంతో తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ మీడియా దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి కథనాలను ప్రచురిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ వెలువరించినటువంటి వివరాల ప్రకారం చూస్తే న్యూక్లియర్ బేస్గా రెడీ చేసుకున్నటువంటి ప్రాంతాలన్నీ దాదాపుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసేసినట్టుగా తెలుస్తుంది. శాటిలైట్ పిక్చర్స్ కూడా దీనికి సంబంధించి రిలీజ్ అవుతున్నాయి. ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం ఇరాన్లో జరిగినటువంటి దాడుల సారాంశం. అంటే లాస్ట్ ఫ్రైడే నుంచి మొదలైన తర్వాత ఇరాన్లో ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడులు, అలానే ఇజ్రాయెల్ పైన ఇరాన్ చేసినటువంటి దాడులు. ఈ దృశ్యాలు ఒకసారి చూస్తే కనుక ఇరాన్ మెయిన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ వాజ్ అటాక్డ్. ఇక్కడ నతాన్స్ అని చెప్పని ఈ ప్లేస్లో ఉన్నటువంటి మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది పూర్తిగా. ఆల్రెడీ గతంలో 2020లో కూడా ఒకసారి ఈ ప్రాంతం పైన టార్గెట్ చేసి మిసైల్స్ వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలతో మొత్తం దేశం అంతటినీ కూడా యుద్ధరంగంగా మార్చేసేటువంటి ప్రయత్నం. ఫ్రైడే రోజు టార్గెట్ చేసినటువంటి ప్రధాన స్థావరాల్లో ఇదొకటి. అలానే ఇక్కడ మరొకటి ఎక్స్ప్లోజన్స్ వర్ రిపోర్టెడ్ నియర్ ద న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్. ఇది తబ్రీజ్లో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ పైన కూడా పెద్ద ఎత్తున అటాక్స్ జరిగినాయి. ఈ రెండు దాదాపు నేలమట్టం అయిపోయినాయి అనేటువంటి సమాచారం. ఇంకా ఆ తర్వాత అదే రోజు జరిగినటువంటి దాడుల్లో డజన్స్ ఆఫ్ స్ట్రైక్స్ ఇంక్లూడింగ్ వన్ ఆన్ మండే ఆన్ ద స్టేట్ బ్రాడ్కాస్టర్. దీనికి సంబంధించి కూడా ఆసక్తికరమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఎందుకంటే లైవ్ జరుగుతున్నటువంటి సమయంలోనే బ్లాస్టింగ్స్, క్షిపణుల వర్షం కురిసింది. ఆ దృశ్యాలు కూడా బయటకు వచ్చినాయి. ఆ తర్వాత ఆదివారం ఇజ్రాయెల్ రీఫిల్లింగ్ ప్లేన్ ఎట్ ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ని మస్టాన్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని ఇక్కడ ధ్వంసం చేసింది. ముషాద్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్టు. సో ఇక్కడ కూడా విధ్వంసం సృష్టించింది. ఈ రెడ్ స్పాట్స్ అన్నీ కూడా ఇరాన్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నగరాలు లేదా సైనిక స్థావరాలు, వాటికి సంబంధించినటువంటి సమాచారం సేకరించడం, లోకల్గా ఆపరేట్ చేయడం, వీటన్నిటిని కూడా ధ్వంసం చేయడం, ఇదే టార్గెట్గా ఇజ్రాయెల్ వ్యవహరించింది. ఒకేసారి 15 నుంచి 20 విమానాల ఫ్లీట్ వెళ్ళి అటాక్స్ చేసి రావడం, అలానే క్షిపణుల్ని ఆపరేట్ చేయడం, ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణుల్ని పెద్ద ఎత్తున ఆపరేట్ చేయడం. దాంతో ఇరాన్ తట్టుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. ఇక ఇరాన్ చేసినటువంటి కౌంటర్ అటాక్స్లో ఇరానియన్ మిసైల్స్ హిట్, అది మండే చేసినటువంటి అటాక్. ఇది తర్వాత ముందు ఫ్రైడే చేసినటువంటి అటాక్. ఈ రెండు స్ట్రైక్స్ చూస్తే కనుక టెల్ అవీవ్ మీద పడింది. బట్ కంటిన్యూ చేస్తూనే ఉంది ఇరాన్. హైఫా మీద కూడా అటాక్ చేసింది మండే రోజు. కానీ ఇరాన్ సృష్టించినటువంటి విధ్వంసం పర్సంటేజీ చాలా తక్కువనే చెప్పాలి. అయితే ఐరన్ డోమ్ సమర్థంగా ఈ క్షిపణుల్ని అడ్డుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పని భావించవచ్చు. ఇక ఇరాన్లో ఇతర ప్రాంతాల్లో పరిస్థితిని చూస్తే కనుక ఒకసారి ఈ న్యూక్లియర్ సైట్గా చెప్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న ఇమేజెస్, ఇవి శాటిలైట్ ఇమేజెస్ వచ్చినాయి. 2020లో ఇది ఇజ్రాయెల్ ధ్వంసం చేసినటువంటి స్థావరం ఇది. ఇప్పుడు రీసెంట్గా టార్గెట్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని భవనాలని కూడా నేలమట్టం చేసేసింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ రీసెర్చ్ మొత్తం కూడా స్తంభించిపోయినట్టుగా. ఎందుకంటే డిఫెన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, అలానే ఆర్మీ చీఫ్ కూడా ఈ ఘటనలో, ఈ క్షిపణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి సైంటిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. సో ఇరాన్లో ఓవరాల్గా ఒక భీతావహ వాతావరణం నెలకొని ఉంది. ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా కుదేలయ్యే విధంగా ఇజ్రాయెల్ దాడులు కనిపిస్తున్నాయనేటువంటి ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలోనే దాడుల్ని మీరు ఆపేస్తే మేము ఆపేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఒక ప్రతిపాదన, కాళ్లబేరం లాంటి ప్రతిపాదన ఇరాన్ చేసింది. బట్ దీన్ని ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయడం లేదు. అణు నిరాయుధీకరణ అనేటువంటి మాటతో ఇరాన్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నాలే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేస్తున్నారు. ఎందుకంటే ఐరన్ డోమ్ని క్రాస్ చేసి కూడా ఇజ్రాయెల్ పైన కొన్ని అటాక్స్ జరిగినాయి. ఈ అటాక్స్ జరిగినటువంటి నేపథ్యంలోనే ఇరాన్ పైన ప్రతీకార దాడులకి పెద్ద ఎత్తున సిద్ధమైంది ఇజ్రాయెల్. వాటి ఫలితంగానే ఈ దాడులు వరుసగా 2-3 రోజులుగా కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ ఉద్రిక్తతలు నివారించేందుకు ప్రపంచ దేశాలు కూడా పెద్దగా జోక్యం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.